ప్రభు, నీ గుడిలో పెరిగిన దాన్ని నేను. ఆకలేసినప్పుడు ఆహారం ఇచ్చావు, ఏడిచినప్పుడల్లా ఎవరికీ తెలియకుండా నా కన్నీటిని తుడిచావు. సొంతం అని చెప్పుకోను ఎవరే లేని నాకు సంతోషాన్నిచ్చింది, దాన్ని దూరం చేసింది నువ్వే. ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కొక్క రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నమ్మకంగా ఉండేది నీ పద్యాలు మాత్రమే. నేను చూడని మా అమ్మా నాన్నల్ని నా మనసులో ఎక్కడున్నారో అదే చోటనే ఇది ఉంచుకున్నాను. నీకు నీ పద్యాలకి నా మనసులో ఇక చోటు లేదు. అందువల్ల నాకు ఇది అవసరం లేదు. దేవదూత నీ వద్దకు వచ్చాడు, భయపడకు మరియా. ఆ దేవునికి నీ మీద వాత్సల్యం ఉంది. నీవు గర్భం దాల్చి ఒక మగపిల్లవాడికి జన్మను ఇవ్వబోతున్నావు. ఆ పిల్లవానిని నీవు యేసు అనే నామధేయంతో పిలుస్తావు. ప్రభు, నేనిక ఇక్కడికి రానే రాను. నా గుండెలో 1000 సూదులు గుచ్చిన నొప్పితో వెళ్తున్నాను. పరిశుద్ధాత్మ నామమున విను కుమారన్. ఆమేన్.